ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేము ఒక్క మాట మాట్లాడే లోపు నువ్వు 25 మాటలు చెప్తావు కదా. ఇప్పుడు నోరు మెదపట్లేదేంటి? అడిగినప్పుడు సమాధానం చెప్పాలి ఆద్య. ఏయ్ చెప్పవే, లేకపోతే నేనే తీశానని అబద్ధం చెప్పి నన్ను మళ్ళీ కొట్టించాలని చూస్తున్నావా? అత్తయ్య, అలా ఎందుకంటారు? నువ్వేం మాట్లాడకపోతే ఎవరికి వాళ్ళు ఏదోటి అనుకుంటారమ్మా. ముక్కుసూటిగా మాట్లాడే నిన్ను ఎవరో అపార్థం చేసుకోకముందే నా కొడుకు కట్టిన తాళి ఏం చేసావో చెప్పు తల్లి. తల్లి పిల్లి అని మీరు ముద్దు చేసి అడిగితే ఇంకా గోము చేస్తుంది తప్ప నిజం చెప్పదు. నువ్వు ఆపుతావా? తను నిజం చెప్పకపోయినా అబద్ధం చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది బాబాయ్. అది కూడా నా భర్త కోసమే, నా ప్రాణమైన శ్రీను కోసమే. శ్రీను అమాయకుడు, అంతకు మించి మంచివాడు. నేను ప్రేమించిన వాడి కోసం నా తాళి తీశానని ఎలా చెప్పను? చెప్పలేను. మీతో మాటలు పడ్డమే కరెక్ట్ అనిపిస్తుంది. అందరం అడుగుతుంటే ఆలస్యం చేయడానికి కారణమైనా చెప్పవా ఆద్య? పెద్దనాన్న కావాలని చెప్పకుండా ఆగిపోలేదు. మరి నేను చేసిన పనికి మీరు తిడతారని భయంగా ఉంది. చేశాక భయం ఎందుకు? నువ్వో పేట్రేకపోకు, కోడలని చెప్పలేవు. నా కొడుకు కట్టిన తాళే లేనప్పుడు అది కోడలెలా అవుతుందండి? ఏం చేసావో చెప్పు ఆద్య. అది తాళి నేనే తీసేశాను. నువ్వే తీసేశావా? ఎందుకు? అది కూడా చెప్పు మరి. అది నేను చెప్పలేను పిన్ని. అది సంగతి. ఏమ్మా, నా మనోడు బతికుండగానే తాళి తెంచేశావా అని నా మీద విరుచుకుపడ్డావే, ఇప్పుడేమంటావు? చేసిన దానికి చెయ్యని దానికి అందరికీ నేనే కనపడతాను. దీనివల్ల ఇలా కూడా మాటలు పడాల్సి వస్తుంది. బతికుండగానే నా కొడుకు కట్టిన తాళి తెంచేసింది అంటే వాడంటే ఎంత విలువిస్తుందో అర్థం కావట్లేదా? నా కొడుకు చచ్చినా పర్లేదనే కదా ఇలా చేసింది. అత్తయ్య, నోర్మై మూసై. నువ్వు చేసిన పిచ్చి పనికి అందరూ నన్నంటున్నారు. జానకి, వెళ్ళి తీసుకురా. నేను ఆటో అతనికి ఇచ్చిన తాళి పెద్దమ్మ ఎలా తెస్తుంది? ఇంట్లో ఎందుకుంటుంది? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, లేకపోతే ఆద్యల చేయదు. అందరూ తనని నమ్మేవాళ్లే, నన్ను మా వదిని నమ్మేవాళ్లే లేరు. పాపం చెప్పలేనంటుంది కదా, గుచ్చు అడుగుతారు ఎందుకు? ఇలాంటి విషయాల్లో జాలి పడకూడదు. తాళి విలువ తెలుసుకోపోతే మొగుడినేం గౌరవిస్తుంది, మగాడికేం విలువిస్తుంది? తీసుకొచ్చానండి. పసుపు కొమ్మ అంత తేలిగ్గా తీసిపారేకమ్మా. ఆ పసుపు కొమ్మునే నన్ను కంటికి రెప్పలా చూసుకునే నా భర్త నాకు అండగా ఉన్నాడని ఆడపిల్ల తల ఎత్తుకుని నిలబడే ధైర్యాన్నిస్తుంది. సీనయ్య ఎక్కడున్నాడు? ఏదో పనుందని బయటికి వెళ్ళాడే. బయటికి వెళ్ళాడంటున్నారు కదా,
తను వచ్చే వరకు ఆగడం ఎందుకు వదినా? ఆ బోసి మెడ చూడలేకపోతున్నాం. ఇదిగో భర్త కట్టిన తాళిని తీసేయడానికి కారణం చెప్పలేకుండా ఉన్న నువ్వు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఎవ్వరూ నిన్ను క్షమించరని గుర్తుపెట్టుకో ఆద్య. పెళ్ళైన ఆడది భర్త కట్టిన తాళి ఎవ్వరికీ కనిపించకుండా దాయొచ్చు కాని తీసేయటానికి కారణం దాయకూడదు. హేయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనా? మరి నేనా? నిన్ను జైలు నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చాను? నిన్ను పెళ్లి చేసుకుని నీతో కాపురం చేయడానికా? కాదు, జస్ట్ భార్యాభర్తల్లో నటించడానికి. మరి ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నావు? ఆ మాత్రం యాక్టింగ్ చేయకపోతే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. అవసరం లేదు. నాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. లిమిట్స్ క్రాస్ చేస్తే చంపేస్తాను. చూడు, నువ్వు రామలక్ష్మి వల్ల జైలుకు వెళ్ళావు. అదే రామలక్ష్మి వల్ల నాకు శౌర్య దూరం అయ్యాడు. ఇద్దరి టార్గెట్ ఒక్కటే, ఆ రామలక్ష్మి లైఫ్ ని స్పాయిల్ చేయడం. అందుకే కదా నేను జైలు నుంచి విడుదల చేయించాను. అష్మిత నా మీద ఎంత కక్ష పెంచుకుందా? ఆ రామలక్ష్మి వాళ్ళ నాన్నొచ్చి వారం రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే నా అంతు చూస్తాను అన్నందుకు నాకిష్టం లేని తంతు జరుపుకోవటం ఏంటి అని నేను ఆలోచించాను. నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను.